భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత్ బంద్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 10 జాతీయ కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా, బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుతో బస్సులు, కళాశాలలు, పాఠశాలలు, పెట్రోల్ బంకులు, వస్త్ర దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ పార్టీల నాయకులు బంద్ను పాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్పొరేటర్లకు అండగా నిలిచి ప్రజల నడ్డి విరుస్తోందని నాయకులు ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లోని 5 మండలాలలో వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా భారత్ బంద్లో పాల్గొన్నాయి. అలాగే నేడు ప్రైవేట్ స్కూల్స్కు సెలవు దినంగా ప్రకటించి బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మరోవైపు సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష పార్టీల నాయకుల ఆందోళనతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని నాయకులు ఆరోపించారు. కొత్త చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను ఇవాల్టి కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా విభజించి కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.